పక్కోని చేనులో మేసినా మంచిదే గాని నా దొడ్లకే వచ్చి పెండేయాలన్నడట వెనకడికి ఒక ఆయనే. అంటే మంది ఏమైపోయినా మంచిదే, నా గొడ్డు మంచిగుండాలి, నా దొడ్లనే పెండ పెడితే ఎరువు చేసుకోవాలన్నది ఆయన ఉపాయం. ఇప్పుడు మీకు వార్త చూపిస్తా, అది చూసినాక మీకు ఇదే శాస్త్రం యాదికొస్తది. రేవంత్ సారు వాళ్ళ సొంతూరు మీద ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టిండి. ఇవాళ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఆఫీసర్లతోని మాట్లాడి పనులు స్పీడ్గా చేయాలని చెప్పిండు. జిల్లాలో అవుతున్న పనులు, చేపల మార్కెట్, బడి పనులు మస్తు స్పీడ్గా చేయాలని ఆర్డర్ వేసిండు. నెలకో పారి ఇట్లనే మీటింగ్ పెడతా పనులు ఏం దానికి వచ్చినాయో చెప్పాలని చెప్పిండు. సారుకు సొంతూరు మీద ఎంత పాయిర ఉన్నదో చూడుండ్రి. పుట్టిన ఊరును మంచిగానే చూసుకోవాలి, తప్పులేదు, కానీ ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టే రాష్ట్రాన్ని కూడా పట్టించుకోవాలి కదా సారు అని పబ్లిక్ అడుగుతున్నారు. కొడంగల్ మీద నెలకో పారి మీటింగ్ పెడతారు కానీ గురుకుల బడులలో పాడైన తిండి తిని పిల్లగాండ్ల పానాలు పోతుంటే కుక్కలు కడిచి పసిపిల్లగాండ్ల జీవం పోయినప్పుడు కూడా మాట్లాడాలి కదా సారు. జేఎన్టీ కాలేజ్ హాస్టల్ తిండిలా ఎలుకలు పురుగులు వచ్చినప్పుడు, పంటలు ఎండిపోయినప్పుడు, వానులకు ఒడ్లు తడిచిపోయినప్పుడు జరంతా అటు దిక్కు కూడా ఒక కన్నేసి ఉంచాలి కదా సారు అని అడుగుతున్నారు. రాష్ట్రంలో కొడంగల్ ఒక్కటే కాదు, ఇంకో 118 నియోజకవర్గాలు ఉన్నాయి. వికారాబాద్ జిల్లా ఒక్కటే కాదు, ఇంకో 32 జిల్లాలు కూడా ఉన్నాయి. అవిటిని కూడా జర మనసులో పెట్టుకోండి అని అదుగు చేస్తున్నారు పబ్లిక్.